కలియుగం అంతిమంలో మనుషులాత్మలందరిగాను పరమాత్మని వెనుక పరంధామానికి వెళుతూ ఉంటారు. మందిరంలో బ్రాహ్మణులు, పూజారులు భక్తుల నుదుటపై తిలకాన్ని దిద్దుతారు. నుదుట మధ్య దిద్దిన తిలకం బిందురూపి ఆత్మగా గుర్తు. ఆత్మ మానవ శరీరము కనుబొమ్మల మధ్య నివసిస్తూ ఉంటుంది. అలా తెలియజేశారు. అవినాశి ఆత్మ తిలకం దిద్దుకొని ఇతరులకు స్మృతి తిలకం దిద్దుతూ ఉంటారు. చివరి సమయంలో నోటిలో తులసి నీరు పోస్తారు కదా, అదేవిధంగా ఈశ్వరీయ జ్ఞానం అనే గంగాజలం పరమాత్మని జ్ఞానగంగను తీసుకుంటే ఆత్మ పావనమై స్వర్గానికి వెళ్తుంది. శిశువు జన్మ తీసుకోగానే నాలుకపై తేనె పూస్తారు. ఓం నమ శివాయ అంటారు. అలాగే మనం కూడా జ్ఞానంలో ఉంటే సదా స్వచ్ఛంగా మారుతూ ఉంటాం. రాబోయే సమయంలో పూర్తి వైరాగ్య స్థితిలో నుండి శివపరమాత్మ స్మృతిలో ఉండే సమయం ఇదే. శివపరమాత్మ దేవి గృహస్థ ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నారు. అందువలన మనం కూడా వెళ్ళుటకు